ఈస్ ద సెక్స్ ఆఫ్ ద చైల్డ్ డిటర్మైన్? ఒక చైల్డ్ యొక్క సెక్స్ ఎలా డిటర్మైన్ అవుతుంది? ఒక హ్యూమన్ బీయింగ్ లో మొత్తం 46 క్రోమోజోమ్స్ ఉంటాయి. దట్ మీన్స్ 23 పేర్ ఆఫ్ క్రోమోజోమ్స్ ఉంటాయి. అందులో 22 పేర్స్ ఏమో మామూలువి, 1 పేర్ ఏమో సెక్స్ క్రోమోజోమ్స్. ఓకేనా? ఇప్పుడు వన్ పేర్ అంటే 2 ఉంటాయి కదా. సో ఆ 2 ఏంటి? మేల్లో ఎక్స్ వై ఉంటాయి క్రోమోజోమ్స్, ఫిమేల్లో ఎక్స్ ఎక్స్ ఉంటాయి. ఓకేనా? మేల్లో, మళ్ళీ చెప్తున్నాను, మేల్లో ఎక్స్ వై, ఫిమేల్లో ఎక్స్ ఎక్స్. ఇప్పుడు ఫిమేల్లో నుంచి ఎప్పుడు క్రోమోజోమ్ వచ్చినా ఎక్స్ రావాలి, ఎందుకంటే 2 ఎక్సే ఉన్నాయి కాబట్టి. ఎటొచ్చి మార్పు ఎవరు చేస్తారు ఇక్కడ? మేల్ చేస్తాడు. ఎందుకంటే ఒకసారి ఎక్స్ రావచ్చు, ఇంకొకసారి వై రావచ్చు. సో హూ ఇస్ ద డిసైడర్ హియర్? ఎవరు డిసైడ్ చేస్తున్నారు? మేలా ఫిమేల్ అనేది? మేల్ డిసైడ్ చేస్తాడు. చాలా మంది పెళ్లిళ్ళు చేసుకున్న తర్వాత మా వంశానికి వారసుని ఇవ్వలేదని చెప్పేసి ఆ ఫిమేల్స్ మీద కోపగించడం, వాళ్ళని చంపడం, హింసించడం ఇలాంటివి చేస్తారు. అందుకనే చదువుకోవాలని చెప్పేది. చదువుకుంటే ఎవరి కారణమో మా భర్తని ఎవడు ఏం చేస్తాడు? భార్యని తిట్టేస్తా ఉంటారు. ముందు భర్తను తనాలి, ఎందుకంటే ఆడి కదా ఎత్త క్రోమోజోము. దయచేసి చదువుకోండి. ఇలాంటివి కూడా మనం ఎడ్యుకేట్ చేయాలి సమాజానికి. చదువుకున్న మనలాంటి విద్యార్థులే ఎడ్యుకేట్ చేయకపోతే ఇంక ఎప్పుడు సమాజానికి ఈ మార్పు వచ్చేది? అవేర్నెస్ ఎప్పుడు వస్తుంది? కాబట్టి డిసైడ్ చేసేవాళ్ళు ఎవరంటే కనుక మేల్. ఎందుకంటే మేల్లో 2 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్రోమోజోమ్స్ ఉంటాయి. ఒకటి ఎక్స్, ఇంకొకటి వై. ఫిమేలే ఉన్నాయి, 2 ఒకటే. ఓకేనా? జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. ఆ క్వశ్చన్ జాగ్రత్తగా